గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అందరికీ హ్యాపీ శివరాత్రి. సో, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శివరాత్రిని అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ మాకైతే అంటే నేను మా ఇంట్లో అయితే ఎప్పుడూ నార్మల్‌గా దండం పెట్టుకోవడం, లేకపోతే టెంపుల్‌కి వెళ్ళడం ఇదే తప్ప ఫాస్టింగ్ ఇదైతే ఎప్పుడూ లేదు. సో, నేను కూడా ఏమీ అలవాటు లేదు. సో, నేను కూడా ఇప్పుడేమీ చేయట్లేదు. సో, మీలో ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నారు, ఎంతమంది జాగారం చేస్తున్నారు అని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను మళ్ళీ హెడ్ బాత్ చేసి వచ్చాను ఈవినింగ్. సో, ఆల్రెడీ మార్నింగ్ చేశాను. బట్ నేను మళ్ళీ ఇప్పుడు టెంపుల్‌కి వెళ్తున్నాననమాట. వెళ్దామని అనుకుంటున్నాము. సో, మార్నింగ్ అలా ఆయన అన్నారు వెళ్దామా అని. సో, వెళ్దాం అనుకున్నాము. అందుకని హెడ్ బాత్ చేసి వచ్చాను. సో, ఇప్పుడే కొంచెం ఆరింది, పర్లేదు. అండ్ యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అని అనుకుంటున్నాను, టెంపుల్ కదా. సో, ఇలా అయినా కట్టుకోవాలి, లేకపోతే అసలు కట్టుకోలేకపోతున్నాను. సో, శారీ కూడా పెట్టాను అక్కడ. బట్ వంట చేయాలి. అంటే ఆయన వచ్చేయడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. సో, ఈలోపు వంట అయిపోతుంది. అంటే చపాతీ వేస్తున్నాను ఈరోజు టిఫిన్. సో, ఈవినింగ్ టిఫిన్ చేస్తున్నాను కాబట్టి చపాతీ కోసం నేను చోలే కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. అందుకని నేను ఇప్పుడైతే ఏమీ షూట్ చేయట్లేదండి. సో, ఈలోపు కర్రీ చేసేద్దాము. శారీతో అయితే మళ్ళీ నేను దాన్ని క్యారీ చేయలేనని చెప్పి డ్రెస్ వేశాను. సో, ఇంకా టైం ఉంటే కూరగాయలు కూడా లేవు ఇంట్లో. సో, టైం ఉంటే కొంచెం బయటికి వెళ్ళి కూరగాయలన్నా తెచ్చుకుందామని అనుకుంటున్నాను. అందుకని ఇంకా డ్రెస్ వేసాను అనమాట. సో, ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ శారీ వేసుకుని రెడీ అవుతాను. బ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కెమెరా కోసం చూస్తున్నాను కొందామని అని. సో, నేను ఆర్డర్ చేసేసాను. నేను సండే ఆర్డర్ చేశాను. సో, ఈరోజు మండే కదా, ఈరోజు వచ్చేసింది, మార్నింగే వచ్చింది. సో, నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అది యూజ్ చేయడానికి. బట్ నాకు అది అసలు యూజ్ చేయడం కాదు కదా, దాన్ని ఫిట్ చేయడం కూడా రాదు. జస్ట్ ఓపెన్ చేశాను, ఆయన ఉన్నప్పుడే వచ్చింది. బట్ ఆయన ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో ఉన్నారు కాబట్టి అసలు దాన్ని నార్మల్గా ఓపెన్ చేసి ఎలా ఉందని చూసుకోవాలి కదా. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేయాలి కాబట్టి నార్మల్గా ఓపెన్ చేసి చూసాము అంతే తప్ప అది పార్ట్స్లో వచ్చింది. సో, అన్నంతా ఫిట్ చేయాలి దాన్ని. సో, ఆయన వచ్చాక చేయాలి. దాన్ని యూజ్ చేయడానికి మాత్రం నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో, మీకు ముందు వీడియోస్లో చాలా మంచి క్లారిటీతో వీడియోస్ వస్తాయి. సో, అండ్ ఇప్పుడు నేను ఒక వీడియో కూడా షూట్ చేయాలనుకుంటున్నాను. సో, అదొక వీడియో షూట్ చేసిన తర్వాత వంట చేసేసి దాని తర్వాత రెడీ అవుతాను. సో, ఆయన అప్పుడే కాల్ చేశారు నాకు, వచ్చేస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని. సో, ఈ హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందో తెలీదు. ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసేస్తే ఆ ప్రాసెస్ అవుతూ ఉంటుంది, లోపు నేను వీడియో చేసుకోవచ్చు. సో, సరే అండి, అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్. సో, నేనైతే రెడీ అయిపోయానండి. సో, ఆయన కూడా వెనకాల రెడీ అవుతున్నారు. సో, రెడీ అయిపోయిన తర్వాత మేము ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చేస్తాము. సో, ప్లాన్ అయితే ఇంకో టెంపులే అండి. ఇంకా డిన్నర్ అంతా ఆల్రెడీ నేను చపాతీ ప్రిపేర్ చేసేసాను, లైక్ కర్రీ అంతా ప్రిపేర్ చేసేసాను కాబట్టి మేము ఇంకా జస్ట్ టెంపుల్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి అయిపోయాయి. సో, అవి తీసుకొని వచ్చేస్తామంతే. సో, నేను మీకు నిన్న జ్యువెలరీ చూపించాను కదా, ఆ జ్యువెలరీలో ఒక సెట్ అనమాట. సెట్ వేసుకోకుండా నేను సింపుల్గా ఇలా వేసుకున్నాను. సో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ శారీకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో, మీకు నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో, మేము దాని తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయాము. నేను బయట మట్టికి వీడియో షూట్ చేశాను. చాలా రష్ ఉందండి. సో, బట్ ఫాస్ట్గానే క్యూ అంతా వెళ్ళిపోయింది. సో, నేను ఒక 5-10 మినిట్స్లో మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు. సో, ఇప్పుడే వచ్చాను నేను టెంపుల్ నుంచి. దర్శనం అయితే బాగా జరిగింది అండ్ చాలా జనం ఉన్నారండి. బట్ ఫాస్ట్గానే క్యూ అంతా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో, ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. అండ్ సో, ఇంకేంటి కబుర్లు, మీరు ఏం చేస్తున్నారు? శివరాత్రికి మీరు టెంపుల్కి వెళ్ళారా ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇప్పుడు నేను మీకు ఆమ్స్టర్డామ్ నుంచి లిప్స్టిక్స్ చూపించాలనుకుంటున్నాను. సో, ఇవి లిప్ క్రేయాన్స్ అనమాట. ఓకే,
సో ఇవి నేను మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ ప్యాకేజింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఇలా ఉంటుందండి దీని ప్యాకేజింగ్, అండ్ అవుటర్ ప్యాకేజింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి షేడ్ అంతా మెన్షన్ చేస్తారు. సో వీటి గురించి చెప్దామని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను మీకు ఇంకో జ్యువెలరీ కూడా చూపిస్తాను. సో ఆల్రెడీ నేను నిన్న బ్లాగ్లోనే చూపించాను ఈ నిన్నేమంటారు ఈ జ్యువెలరీ చూపించాను. సో నేను చెప్పాను కదా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు, లేదు అంటే మొత్తం సెట్లా వేసుకోవచ్చు అని. సో సింపుల్గా నాకు ఇలా నచ్చేసింది చాలా, అండ్ దీనికి ఈ సారీకి బాగా సెట్ అయింది అనిపించింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అండ్ చాలా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ గివ్ అవే గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కదా. నేను సండే యాక్చువల్లీ అనౌన్స్ చేయాలి, బట్ కొంచెం బిజీ అయిపోయాను, బయటికి వెళ్ళాను ఫుల్ రోజంతా. ఇంకా ఈవినింగ్ వరకు నేను నైట్ వరకు అక్కడే, అంటే లైక్ ఒక వీడియో కోసం బయటికి వెళ్ళాను అనమాట నేను. సో నేను మీకు ఆ వీడియో తొందరలోనే వస్తుంది. సో ఆ సండే అంతా అలాగే అయిపోయింది. అందుకని ఇంకా ఏమి గివ్ అవే పట్ల చాలా వీడియోస్ ఉన్నాయి కదా. సో గివ్ అవేకి దాన్ని ఎడిట్ చేసి చాలా టైం పట్టుతుంది. సో మ్యాక్సిమం నేను సాటర్డే సండేనే ఫ్రీగా ఉంటాను అవన్నీ, అంటే ఏదైనా కొత్త వీడియో చేయడానికి, అలాంటి వీడియో చేయడానికి. మిగిలిన టైంలో ఈ స్కెడ్యూల్ అంతా ఉంటుంది. సో సాటర్డే సండే మ్యాక్సిమం ఫ్రీ పెట్టుకుంటాను అనమాట నేను. సాటర్డే సండేకి ముందే వీడియో షూట్ చేసుకుని ఎడిట్ చేసుకుని పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే నేను సాటర్డే సండే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పి ఎవ్రీ వీక్కి అలా చేస్తాను. బాగా ఏమైనా చేయాల్సి వస్తే తప్ప, వ్లాగ్స్ అలాంటివి అయితే ఓకే, కానీ ఇంకేమైనా చేయాల్సినవి వస్తే తప్ప నార్మల్గా అయితే నేను అసలు షూట్ కూడా చేయను అనమాట. సో వ్లాగ్స్ ఓకే కానీ. సో అందుకని నేను ఏమనుకుంటున్నాను అంటే మళ్ళీ సండే ఆర్ సాటర్డే ఈ 2 డేస్లో నేను ఖచ్చితంగా అనౌన్స్ చేసేస్తాను. సో అండ్ ఇంకా బోల్డ్ గివ్ అవే వారం వరకు మళ్ళీ ఇంకా గివ్ అవే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు కూడా. సో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అవుటర్ ప్యాకేజింగ్ అలా ఉంది కదా. సో ఇన్నర్ ప్యాకేజింగ్ లోపల వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఇది లిప్ క్రేయాన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ అనమాట ఇది. సో ఒక షేడ్ వచ్చేసరికి ఇది షేడ్ నంబర్ చెప్తాను. ఇది చాలా గ్లాసీ ఫినిష్ ఉందన్నమాట. ఇది షేడ్ నంబర్ 3 అండి. ఓకే, గ్లాసీ ఫినిష్ ఉంది, అంటే లిప్ క్రేయాన్ కదా, మ్యాట్ ఫినిష్ కంటే దీనికి గ్లాసీ ఫినిష్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ఒక షేడ్ నెంబర్ 3. షేడ్ నెంబర్ 2 అండి. సో పెన్సిల్ పైన రాసుంది, అలానే బయట ప్యాకేజింగ్లో కూడా రాసుంది. సో ఇది షేడ్ నెంబర్ 2. ఓకే, ఈ కలర్ బాగా గ్లాసీగా అనిపించింది, మళ్ళీ ఈ కలర్ అంత గ్లాసీగా అయితే లేదు. సో కలర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలాగా కూడా ఉండొచ్చు. కొంచెం గ్లాసీగానే ఉందండి. ఇది షేడ్ నెంబర్ 1. సో నేను మీకు ఇక్కడ షేడ్ 1, 2, 3 అలా చూపిస్తున్నాను చూడండి. సో నా దగ్గర ఇంకా 2 షేడ్స్ ఉన్నాయి అంతే. సో ఇది షేడ్ నెంబర్ 4. ఓకే, సో ఇది కూడా డార్క్ రెడ్ కలర్లో ఉంది అండ్ మ్యాట్ ఫినిష్లో ఉంది. అండ్ 1, 2 చూసినట్లయితే మీకు గ్లాసీ ఫినిష్ తెలుస్తుంది, కొంచెం 2 బాగా గ్లాసీగా ఉంది, మిగతా అన్నీ కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చాయి. సో ఇంకొకటి 17 ఉంది నా దగ్గర షేడ్. సో ఇంకా చాలా షేడ్ ఆప్షన్స్ ఉన్నాయండి, ఇవే కాకుండా ఇంకా చాలా షేడ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నా దగ్గర ఉన్నాయి, నేను మీకు చూపిస్తున్నాను. అండ్ లిప్ క్రేయాన్స్ ఏంటి అంటే మీకు చాలా వరకు అంటే కొంచెం బిగినర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకి బాగుంటుంది లిప్ క్రేయాన్స్. అండ్ దాంతోపాటు మీరు దీన్ని హ్యాపీగా ఐస్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ది అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే లిప్ క్రేయాన్స్ అప్లికేషన్ చాలా బాగుంటుంది, బట్ కంఫర్టబుల్గా ఉంటాయి. డైలీ వేర్కి లిప్ క్రేయాన్స్ చాలా బాగుంటాయి. సో ఇది కొంచెం ఆరెంజీ కలర్లా ఉంది, ఇది షేడ్ నెంబర్ 17. సో ఇవి నా దగ్గర ఉన్న షేడ్స్. ఓకే, సో ఇవండి, మీరు మీకేం కలర్ కావాలనేది సెలెక్ట్ చేసుకుని గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా నేను మీకు ఒక జ్యువెలరీ పీస్ కూడా చూపిస్తాను, జస్ట్ ఒక చిన్న చాకర్ చూపిస్తాను, చాలా చిన్నది, చాలా క్యూట్ చాకర్ అనమాట, అది మీకు చూపిస్తాను. అండ్ ఇంకా నేను ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను, అస్సలు లేవు వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో అవి కూడా తీసుకొచ్చాము, అవన్నీ సర్దాలి. ఇంకా దాని తర్వాత టిఫిన్ చేయాలి, చపాతీ చేయాలి, కర్రీ ఆల్రెడీ చేసేసాను. సో చపాతీ చేసేసి తినేసి హ్యాపీగా పడుకోవడమే. సో ఫస్ట్ అయితే ఈరోజు ఈ వీడియో ఎడిట్ చేసేద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో ఫస్ట్ నేను మీకు చోకర్ చూపిస్తాను, చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఇదండి చోకర్, చాలా చాలా సింపుల్ అండ్ క్యూట్ చోకర్. చూడండి, నేను పెట్టుకొని చూపిస్తాను. ఎలాగో శారీలో ఉన్నాను కదా, నార్మల్ టైంలో నాకు చూపించడానికి శారీ వేసుకోను కాబట్టి కుదరట్లేదు. సో డ్రెస్ మీదకి బాగుంది, డ్రెస్ మీదకి కూడా ఇది నార్మల్ ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లైక్ మనం అనార్కలీస్ వేస్తూ ఉంటాము, లాంగ్ కలీస్, లేకపోతే ఫుల్ లెంత్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. అంటే మీకు చిన్న వెడ్డింగ్కి కానీ, ఫంక్షన్కి కానీ, ఎంగేజ్ లైక్ రిసెప్షన్కి కానీ అటెండ్ అవుతున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు, మీరు డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు, లేదంటే లెహంగా మీద కూడా చాలా బాగుంటుంది. చూడండి,
చూసారా చాలా బాగుంది. సో చాలా సింపుల్ అండి. దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా ఏమీ రాలేదు, జస్ట్ సింపుల్. సో మీకు ఒకవేళ హెవీగా కూడా ఉండదు. మీకు ఒకవేళ సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అండ్ టీనేజర్స్ ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడరు, కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, సో ఇది శ్రీ జ్యువెలరీ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను నేను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, సో మీకు కావాలంటే చెక్ చేయండి. చాలామంది డౌట్ ఏంటంటే ఎలా ఆర్డర్ చేయాలి అని. జస్ట్ ఏం లేదండి, నేను మీకు ఏదైతే లింక్ ఇస్తానో వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, వాళ్ళకి మీరు మెసేజ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో మీకు ఎన్ని రోజుల్లో వస్తుంది ఏంటి అనేది కూడా చెప్తారు. షిప్పింగ్ ఎంత అనేది కూడా చెప్తారు. మీ ప్రైస్, మీ ఏరియా బట్టి, మీ ప్లేస్ బట్టి చెప్తారు. సో దాన్ని బట్టి మీకు పంపిస్తారు. చాలా ఈజీ. బట్ మీకు అర్థం కాకపోతే నేను ఇంకొకసారి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను బహుశా. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థం కాలేదని అంటే కనుక నాకు మళ్ళీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అంతే, జస్ట్ ఏం లేదు, స్క్రీన్ షాట్ తీస్తారు, వాళ్ళకి మెసేజ్ పెడతారు. ఒక్కొక్కసారి గ్రూప్స్ ఫుల్ అయిపోతున్నాయి వాట్సాప్ గ్రూప్స్ ఇచ్చినప్పుడు, బట్ వాళ్ళ నంబర్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. సో నంబర్ అంటే ఇబ్బంది పడతారు కదా కొంతమంది. సో అందుకని నంబర్ తీసుకోలేకపోతున్నాను నేను. గ్రూప్స్ మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. బట్ అక్కడ గ్రూప్స్ ఫుల్ అయిపోవడం వల్ల నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. బట్ ఈసారి నుంచి ఏం చేస్తానంటే, మ్యాక్సిమం ఏం చేస్తున్నానంటే వాళ్ళు అడుగుతున్నాను ఇంకో గ్రూప్ ఇవ్వగలరా అని. సో వాళ్ళు ఇంకో కొత్త గ్రూప్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. బట్ మీరు చూడరు కదా, బహుశా ఒక గ్రూపే ఉందనుకుంటారు. సో నేను మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ గ్రూప్ ఫుల్ అయిపోయింది అని ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మళ్ళీ నేను ఇంకో గ్రూప్ ఇస్తున్నాను అక్కడ. సో అది కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దానివల్ల మీకు డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ లేదు అని అంటే కనుక ఒకవేళ తన వాట్సాప్ నెంబర్ ఏమైనా ఇస్తారేమో చూసి నేను మీకు ఏది ఇస్తే అది మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చెక్ చేయండి. సో అంతే అండి, వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో చిన్న వ్లాగ్ అంటే ఈవినింగ్ వ్లాగ్ కదా. సో చిన్న వ్లాగ్ నేను మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అన్నీ టిఫిన్ చేసేసి అంటే ప్రిపేర్ చేసేసి చపాతీ చేయాలి. సో అది చేసేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు వీడియో ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ చేసేసి నిద్రపోతాను. సో అంతే, ఇంకా అంతే అండి. సో అంతే అండి, అయితే ఇక్కడితో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.